పొత్తును మీరు ఎలా స్వాగతిస్తున్నారు? ఈ మీటింగ్ పట్ల మీ అభిప్రాయం? ఏదైతే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసే రాక్షస పాలన అంతమొందించడానికి ఇవాళ త్రిమూర్తుల్లాగా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏకమై ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పాలనని అంతమొందించడానికి ఇవాళ నడుం కట్టారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అశేష జనవాహిని 15 లక్షల మంది దాకా జనం వచ్చారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు దించేద్దామా, ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సైకో పోవాలని చెప్పేసి అందరూ కూడా మరి ఏదైతే మనకి ఇవాళ రాజధాని లేదు, పోలవరం లేదు, మరి అనేక విధంగా విద్యార్థులకి ఉపాధి లేదు, అనేక రంగాలని మోసం చేసి అనేకమైన ఇప్పుడు ఏదైతే మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నాడు, ఇవాళ మద్య నిషేధం చేశాడని మేము అడుగుతున్నాం. ఈ సభ సాక్షిగా మరి అందరూ కూడా ఇవాళ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపి మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ అశాస్త్ర జనవాహిని వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నవరత్నాలు జనాలకి ఎంతవరకు ఉపయోగపడి అనుకుంటున్నారు? నవరత్నాలు అన్ని బూటకండి. నవరత్నాలు ఏమీ చేయలేదు ఆయన నవరత్నాలు చెప్పాడు. ఆయన అన్నాడు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, నేను అమరావతిని కడతానన్నాడు. కట్టాడా? పోలవరం కంప్లీట్ చేస్తాడు. చేశాడా? 3 రాజధానులు అన్నాడు. ఎక్కడన్నా ఒక్క ఇటు పెట్టాడా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరుగును తీసేసి ఇవాళ అనేక రకాలుగా అనేక ప్రజల మీద ఒత్తిడి పెంచి వాళ్ళకి రేట్లు పెంచి మరి అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు అనేక రాసార్లు పెంచాడు. ఇవాళ ఉపాధి లేదు, అదేవిధంగా పోలవరం లేదు, రాజధాని లేదు. మరి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేశాడు. కాబట్టి ఇవాళ ప్రజానికి అందరూ కూడా ఎప్పుడైతే మే 13 వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి తరిమేయాలని చెప్పేసి ఈ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ఈరోజు ఈ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని వచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సార్, ఈ పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పు చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి ఏమన్నా ఏమీ ఇబ్బంది లేదండి. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, మనం పొత్తు ధర్మాన్ని పాటించాలి. ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు, ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది కాబట్టి రాష్ట్రాన్ని మనం కాపాడాలి. కాబట్టి మరి అందరం కూడా మరి సర్దుబాటు చేసుకొని ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి అందరితో పొత్తు ధర్మాన్ని పాటించే విధంగా చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. ఎటువంటి ఇబ్బంది లేదు. మన వైసీపీ పార్టీలు ఇక్కడ గొడవలు పెట్టాలని చూసినా కూడా మా వాళ్ళంతా సర్దుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే జనసేనకి, తెలుగుదేశానికి, బీజేపీకి సీట్లు ఇచ్చారో వాటిలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరించి 175కి 175 రావడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేదవాడికి ఇల్లు ఎక్కడ కట్టాడండి ఆయన? ఏదైతే నేను జగనన్న కాలనీని పెడుతున్నానని చెప్పాడు. 10 లక్షలు ఉన్న పొలాన్ని 50 లక్షలు వాళ్ళతో కొనిపెట్టి ఎంత మోసం చేశారంటే ఈ ఇళ్ళు ఇచ్చే దాంట్లో అంతా మోసం. అదేవిధంగా టిట్కో ఇళ్ళు ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి, అంతే గత ప్రభుత్వంలో కట్టిన టిట్కో ఇళ్ళు 10% పూర్తి చేస్తే ఇవ్వాల్సొచ్చు. ఇవాళ వైసీపీ రంగులు వేసుకొని ఆ రకంగా అంతే వాటిని పెట్టి ఇంత మట్టికి పేదవాడికి ఇల్లు లేదు. ఇతనికి పేదవాళ్ళకి ఇచ్చే జగన్ కాలనీ అంతా మోసం. కేవలం అక్కడ భూముల రేట్లు పెంచి వైసీపీ నాయకులు కొనుక్కొని మళ్ళీ గవర్నమెంట్కి ఎక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళు లాభపడ్డారు తప్ప ఏ ఒక్క పేదవాడు కూడా ఈ సొంత ఇంటికల్లా నెరవేరలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. నెక్స్ట్ సీఎం 100కి 200% చంద్రబాబు నాయుడు గారే అవుతారు. ఎందుకంటే ఈ కూటమి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి, ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ ఒక్క ఛాన్స్తో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా బీజేపీ కూడా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి మరలా ఈ రాష్ట్రానికి పూర్వవైపు ఉండటానికి అన్ని విధాలు కూడా చంద్రబాబు నాయుడే సరైన వ్యక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.